Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. అన్ని కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే తీసాను. అఫోర్డబుల్ రేంజ్ లో అయితే వస్తాయండి ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఏంటంటే సేల్ రన్ అవుతుంది, సేల్ లో తీసుకున్నాను. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అని చెప్పి 50 to 80% వరకు ఆఫ్ ఉంది. 1400+ బ్రాండ్స్ పైన ఈ సేల్ అయితే రన్ అవుతుంది. 4 lakh+ ప్రొడక్ట్స్ సేమ్ డే డెలివరీ అయితే అవుతాయి. సో ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి. మంచి అఫోర్డబుల్ రేంజ్ కి అయితే దొరుకుతాయి. ఆఫీస్ కి, కాలేజ్ కి, కొంచెం ఫెస్టివల్స్ కి, స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవడానికి బాగుండేవి సింపుల్ అండ్ స్టైలిష్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. మంచి లైక్ మోనోక్రోమాటిక్ లుక్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్ ఏంటంటే కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు అండ్ చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్లిమ్ గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టాల్ గా ఎలాంగేటెడ్ లుక్ కూడా క్రియేట్ చేస్తుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు కొంచెం ఇట్లా మోనోక్రోమాటిక్ లుక్స్ ట్రై చేస్తే లుక్ చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇదేంటంటే ప్యాంట్ అండ్ లైక్ టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మనకి బ్లాక్ కలర్ లో అయితే వచ్చాయి. అండ్ దుప్పటా వచ్చేసి మంచి ప్రింటెడ్ లో డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుండిందండి, సాఫ్ట్ గా. ఈ ప్రైస్ కి అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. లైక్ డైలీ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి మంచి అఫోర్డబుల్ రేంజ్ అయితే అనిపించింది నాకు. క్వాలిటీ ఖచ్చితంగా ప్రైస్ తోనే వస్తుందండి. ప్రైస్ అఫోర్డబుల్ గా ఉందంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఉంటుంది క్లాత్ క్వాలిటీ అయితేని. బట్ ఈ ప్రైస్ కి వర్త్ అండి. మరి అంత అన్కంఫర్టబుల్ గా అయితే ఏమీ లేదు వేసుకోవడానికి. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ దగ్గర అండ్ సైడ్స్ న మనకి ఇట్లాగా జెరీ లైన్స్ తో అయితే వర్క్ వచ్చింది. ఇలా సిల్వర్ జెరీ లైన్స్ తో అయితే వర్క్ అయితే వచ్చింది. ఇట్లా కింద వరకుని ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. లైనింగ్ అయితే ఏం లేదు, ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదండి. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా ఇలాగ సిల్వర్ జెరీతో మనకి ఇలాగా లైన్స్ అయితే వచ్చాయి సింపుల్ గానీ. ఓవరాల్ గా కుర్తీ అయితే వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంది. మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి, షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది లుక్ అయితేని. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సెమీ ఎలాస్టిక్ వచ్చి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది మనకి. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి టై చేసుకోవడానికి. అండ్ పాకెట్ కూడా వచ్చింది బాటమ్ కి. పాకెట్ కి బాటమ్ వచ్చి ఇలా సెమీ ఎలాస్టిక్ తో సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చాయి మనకి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లాగా సిల్క్ మిక్స్ మోర్ ఆఫ్ కాటన్ స్టైల్లో అయితే వచ్చింది దుప్పటా అయితే భలే సాఫ్ట్ గా ఉండిందండి. లెంత్ అండ్ విత్ బాగుంది దుప్పటా, మరీ షార్ట్ గా అయితే రాలేదు. ఇట్లా మంచిగా ఫుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. ఇలా వర్టికల్ ప్రింట్ వచ్చి కొంచెం బ్రౌన్, వైట్ అండ్ మెరూన్ షేడ్స్ లో మనకి దుప్పటా అయితే వచ్చింది. మంచి కాంట్రాస్ట్ కలర్ లో ఉంది ఈ బ్లాక్ పైన అయితే. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి. ఆఫీస్ కి, కాలేజ్ కి అది వేసుకోవడానికి చాలా డీసెంట్ గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇలా మంచి వైట్ కలర్ పైన మనకి సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది. ఇది ఆఫీస్ కి, కాలేజ్ కి చాలా బాగుంటుంది. ఏదో స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. వైట్ ఎప్పుడు కూడా కొంచెం స్పెషల్ గా అయితే కనపడుతుంది వేసుకుంటేని. సింపుల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. బాగుంది ఫ్యాబ్రిక్ అయితేని. కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉండింది. వైట్ యూజువలీ ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. మరీ ఆడ్ గా అయితే ఏం లేదు. బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేసుకుంటే అంత ఆడ్ గా అయితే ఏమి ఉండదు. ఇట్లా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ ప్యానెలింగ్ లాగా వచ్చింది. ప్యానెలింగ్ చుట్టూరా ఇట్లా బార్డర్ అయితే లైక్ ఇలా పైపింగ్ అయితే చేసి దానికి ఇలా గోటాబట్టి డీటెయిలింగ్ అయితే పెట్టారు. అండ్ లోపల ఈ వచ్చిన ప్రింటే మనకి బాటమ్ అయితే వస్తుంది. ఇక్కడ ప్యానెలింగ్ చేసింది. మిగిలిన దానిపైన అంతా కూడా ఇట్లా లైట్ కలర్ తో ప్రింట్ లైక్ డాట్స్ లాగా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బుటీస్ లాగా మొత్తం కుర్తీ అంతా ప్రింట్ వస్తుంది. దూరంగాని ప్రింట్ అయితే చాలా బాగుందండి. స్పెషలీ ద కలర్ కాంబినేషన్ వైట్ పైన ఈ బ్రైట్ క్రిమ్సన్ కలర్ చాలా మంచి లుక్ వచ్చింది దీనికి. లైక్ మొత్తం లుక్ అంతా కూడా ఈ కలర్ వల్లే అయితే వచ్చింది. అంత బాగుందండి కలర్. అండ్ యాజ్ ఆల్రెడీ టోల్ బాటమ్ ఏంటంటే ఇక్కడ ప్యానెలింగ్ ఏదైతే ఫ్యాబ్రిక్ తో చేశారో అదే వచ్చింది మనకి బాటమ్. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్.
సారీ సింపుల్ ఇలాగా ఆఫ్ఘన్ ప్యాంట్ లాగా వచ్చిందండి. అలాదిన్ ప్యాంట్స్ అని కూడా అంటారు వీటిని. లైక్ సల్వార్ ప్యాంట్స్ కి అయితే ఇక్కడ కట్ వస్తుంది, దీనికి కట్ రాకుండా ఇట్లా సింగిల్ పీస్ లా మొత్తం అంతా కింద వరకు వస్తుంది. అండ్ ఇక్కడ అంతా ప్లీట్స్ కూడా వచ్చాయి మనకి. ఇలాంటి వాటిని అలాదిన్ ప్యాంట్స్ అన్నా లేకపోతే ఆఫ్ఘన్ ప్యాంట్స్ అన్నా అంటారు. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చింది. ప్యాంట్ మోడల్ కూడా మంచి డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాంట్స్ కూడా ట్రెండ్ లో ఉన్నాయండి. సెట్స్ పైన ఇలాంటి ప్యాంట్స్ కూడా వస్తున్నాయి మనకి. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి టాప్ అండ్ బాటమ్ మిక్స్ అయ్యి మొత్తం మంచిగా బోత్ టాప్ అండ్ బాటమ్ షేడ్స్ లో మనకి దుపట్టా అయితే వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చిందండి. మెజారిటీ ఆఫ్ ద ప్రింట్ మనకి టాప్ ఎలా అయితే బాటమ్ ఎలా అయితే ఉందో అట్లా అయితే ప్రింట్ వచ్చింది. ఓవరాల్ గా బాగుందండి ఈ సెట్. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకి ప్రింట్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే మంచి డిఫరెంట్ వచ్చిందండి. ఫెస్టివల్ కి, పార్టీస్ కి, చిన్న చిన్న పార్టీస్ కి అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం లైక్ నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది. ఇలా కంప్లీట్ గా నైరా కట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ లా వస్తుంది. కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి ఇట్లా పక్కనంతా స్లిట్ వస్తుంది. ఇది ఏంటంటే స్లిట్ చాలా పైకి వచ్చిందండి. లైక్ ఈ యోక్ పార్ట్ దగ్గర నుంచి మనకి స్లిట్ అయితే వచ్చేసింది. అంటే లైక్ ప్యాంట్ కి టాప్ కి మధ్యలో మనకి ఖచ్చితంగా ఇక్కడ అయితే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ వేస్ట్ రీజన్ అయితే కనపడుతుంది సైడ్ నుంచి. అంటే స్పెసిఫిక్ గా కనపడదు, బట్ మనం నడిచినప్పుడు లేకపోతే పక్కకి కదిలినప్పుడు ఖచ్చితంగా అయితే కనపడుతుంది. బికాస్ ఈ కట్ అయితే చాలా పైకి వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది. దీనిపైన అంతా మనకి ఇలా ఫాయర్ ప్రింట్ తో మొత్తం అంతా ప్రింట్ అయితే వచ్చిందండి. అండ్ నెక్ దగ్గర ఇలా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ జెరీ థ్రెడ్ తో, గోల్డ్ జెరీ థ్రెడ్ తోని. అండ్ కింద అంతా మనకి ఇలా సెంటర్ లో ప్లీట్స్ వచ్చి ఇట్లా మనకి పక్కన నైరా కట్ లాగా వచ్చి అయితే వచ్చింది. దీనిపైన అంతా మంచిగా ఫాయర్ ప్రింట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. బాగుండిందండి. మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, బట్ బాగుంది. మంచి ఫ్లోయీ టైప్ లో డిఫరెంట్ గా అనిపించింది మోడల్ అయితే నాకు. ఇలా కంప్లీట్ నైరా కట్ లో వచ్చి అండ్ మనకి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ప్లెయిన్ బాటమ్. టాప్ పైన అంతా మనకి ఇట్లాగా సింపుల్ గా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన కూడా లెగ్ దగ్గర కింద అంతా ఫాయర్ ప్రింట్ వచ్చి సింపుల్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పట్టా టాప్ పైన ఎట్లా అయితే మనకి కంప్లీట్ గా ఫాయర్ ప్రింట్ వచ్చిందో అట్లాగా గోల్డ్ కలర్ తో మొత్తం అంతా దుప్పటాకి ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. ఓవరాల్ గా సెట్ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం సెమీ పార్టీస్ కి, ఫెస్టివల్స్ కి, బర్త్డేస్ కి, స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కూడా అనిపించింది నాకు ఈ డ్రెస్ అయితే. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ అండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి అనార్కలి స్టైల్లో అయితే వచ్చింది. ఇది కూడా నాకు భలే నచ్చింది. చాలా బాగుందండి ఇది కూడా. ఇదైతే ఈ వీడియోలో చూపించిన అన్నిటికన్నా ఇది ఎక్కువ నచ్చింది. ఇది అండ్ నాకు ఈ గ్రీన్ కలర్ అయితే చాలా నచ్చింది. బాగున్నాయండి. డైరెక్ట్ గా చూసినప్పుడు వైట్ కలర్ కూడా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఒకవేళ కాటన్ లవర్స్ కి అయితే వైట్ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో కమింగ్ టు దిస్, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా రాదు. ఇది కలీ స్టైల్లో వస్తుందండి. పైనుంచి కూడా మనకి కలీ స్టైల్ వచ్చి ఇట్లా ఫ్రాక్ లాగా అనార్కలి లాగా అయితే వస్తుంది మనకి. ఇది సింపుల్ నైస్ అనార్కలి లాగా అయితే వస్తుంది. అండ్ సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి రౌండ్ నెక్ దగ్గర ఇక్కడ అంతా కూడా మనకి ప్యానెలింగ్ లాగా వచ్చి ప్యానెలింగ్ పైన ఇట్లాగా చిప్ వర్క్ అండ్ జెరీ థ్రెడ్ తో డీటెయిలింగ్ అయితే వచ్చింది. సెంటర్ లో అయితే ఇట్లాగా జెరీ థ్రెడ్ తో వర్క్ అయితే వచ్చి పైపింగ్ అయితే చేశారు. నెక్ డీటెయిలింగ్ అయితే సెపరేట్ చేశారండి. మిగిలినంతా సేమ్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మనకి. స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చి మనకి నెక్ దగ్గర ఏదైతే వచ్చిందో అట్లే సేమ్ ప్యాటర్న్ తో మనకి స్లీవ్స్ దగ్గర కూడా వచ్చాయి. ఇక్కడ కూడా గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సేమ్ మనకి స్లీవ్ డీటెయిలింగ్ ఎలా వచ్చిందో కింద బార్డర్ అయితే అలాగే యాడ్ చేశారు. ఫ్రాక్ కి కింద ఫ్రాక్ కి కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ భలే సాఫ్ట్ ఉండిందండి. మంచి ఫ్లోయీ టైప్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే మనకి ఇట్లాగా హ్యాంగ్ అవుతూ చిన్న హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. ఈ హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ డీసెంట్ గా అనిపించింది. బట్ ఇది ఏంటంటే వాష్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాష్ చేయాలండి. అండ్ యూజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి నీట్ గా స్టిచ్ చేసుకుంటే ఊడదు. కొంచెం మనం స్ట్రాంగ్ గా అయితే స్టిచ్ చేసుకుంటేనే. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇక్కడ ప్యానెలింగ్ ఏదైతే ఫ్యాబ్రిక్ తో చేశారో ప్యానెలింగ్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్ అండ్ కింద మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లా బాటమ్ అయితే వచ్చింది. సెమీ ఎలాస్టిక్. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇక్కడైతే స్లిట్ వచ్చింది. స్లిట్ వచ్చినవి బాగుంటాయండి. మంచి లుక్ అయితే వస్తుంది స్టైలిష్ గానీ. అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా సెమీ లైక్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లో వచ్చి మనకి ఇలా వైట్ కలర్ మీద ప్రింట్ అయితే వచ్చి దుప్పట్టా అయితే వచ్చింది. దుప్పట్టా కూడా మంచి కాంట్రాస్టింగ్ అనిపించింది. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి ఈ సెట్ ది కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే కొంచెం అజ్రక్ స్టైల్లో అయితే వచ్చింది. కొంచెం బ్లాక్ ప్రింట్ స్టైల్లో అయితే వచ్చింది. ఇది కూడా 3 పీస్ సెట్ మనకి. ఇట్లాగా సింపుల్ గా మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చి మనకి ఇలాగా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. దీని మెరూన్ కొంచెం బ్రౌనిష్ మెరూన్ కలర్ పైన మొత్తం అంతా మనకి ఇట్లాగా సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చింది. దీనిపైన అంతా ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది నీట్ గానీ. ఇట్లా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది.
అండ్ ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుండిందండి ఈ సెట్ అయితే. నాకు భలే నచ్చింది, మళ్ళీ డిఫరెంట్ అనిపించింది నాకు. ఇట్లా సింపుల్ గా రౌండ్ నెక్ వచ్చి, అంటే యూజువలీ కాటన్స్ లో వస్తుంది ఇది, బట్ ఏంటంటే ఇలా మిక్స్ బ్లెండ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద ఇదే ప్రింట్ అయితే చేశారు. సెంటర్ లో ఇలా చిన్న బ్యాండ్ లాగా వచ్చి చుట్టూ గోటా పట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇదైతే డిఫరెంట్ ప్రింట్ తో అయితే వచ్చింది బ్లాక్ కలర్ దానిపైన. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి సేమ్ అట్లాగే వచ్చింది ఇక్కడ ఏదైతే వచ్చిందో. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా గోటా పట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది, స్లీవ్స్ కి అయితే రాకుండా ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. కొంచెం ఫ్లోయి టైప్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితేని. లోపల లైనింగ్ అయితే ఏం రాలేదు, ఫ్యాబ్రిక్ థిక్ గానే ఉందండి, ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదు వేసుకుంటేని. దీనికి ఏంటంటే ఇలాగ సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ లో. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ సెమీ ఎలాస్టిక్ తో. దీనికి లైక్ పాకెట్ కూడా వచ్చింది బాటమ్ కి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, మోర్ ఆఫ్ లైక్ కాటన్, కొంచెం స్టిఫ్ గానే ఉంది. దీనిపైన అంతా కూడా మనకి ఇట్లా సింపుల్ గా ప్రింట్ అయితే వచ్చి నీట్ గా అయితే వచ్చింది. అంటే 3 పీసెస్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ లాగా వచ్చింది, బాగుండిందండి. ఇట్లా 3 డిఫరెంట్ కలర్స్ కంబైన్ చేసి డ్రెస్ రావడం అనేది. అంటే దుప్పటాలో ఉన్న ఈ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ మనకి బాటమ్ అండ్ టాప్ లాగా వచ్చింది, బాగుంది ఓవరాల్ గా కాంబినేషన్ అయితేని. దుప్పటా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, మరీ ఎక్కువ అయితే రాలేదు, బట్ అంత ఆడ్ గా ఉండేలా అయితే ఏం లేదు. కానీ దుప్పటా లెంత్ అండ్ విత్ అయితే కొంచెం తక్కువే ఉంది దీనిది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ ది ఇన్ డీటెయిల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ని కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.